హలో! అందరికీ నమస్తే. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రాగి పిండి చపాతీ. చెయ్యడం కూడా చాలా ఈజీ. రాగి పిండిలో స్పెషల్‌గా ఐరన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో సులభమైన హెల్తీ వంటకాలు తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. రాగి పిండి కొద్దిగా, గోధుమ పిండి కొద్దిగా తీసుకొని చేయండి. రుచిగా ఉంటుంది. 4 స్పూన్లు గోధుమ పిండి, 4 స్పూన్లు రాగి పిండి తీసుకున్నాను. మొలకెత్తిన రాగులతో పిండిని మరిగించాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. ఇలాంటి వీడియోస్ అస్సలు మిస్ అవ్వొద్దు. ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. పాలు కొంచెం గోరువెచ్చగా మరిగించాక పిండిలో వేసుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసిన తర్వాత పిండిని కలపాలి. కొంచెం పాలు పోసి పిండిని మొత్తం కలపాలి. మిల్క్ సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నీళ్ళు కూడా కొంచెం గోరువెచ్చగా మరిగించాలి. ఇలా పిండిని కలపాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుతామో చపాతీ అంత సాఫ్ట్‌గా వస్తుంది. మనం పిండిని మొత్తం ఇలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత ప్లేట్ తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి. గోధుమల కన్నా ఆరోగ్యమైనది రాగి చపాతీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రాగి పిండి ముద్దలు చేసుకొని ఇలా పొడి పిండిలో అద్ది రొట్టె చేసుకోవాలి. చూడండి రొట్టె చేస్తుంటే ఎంత స్మూత్‌గా ఉందో పిండి. ఇలా చేసుకోవటం వలన చాలా మంచిది రాగి రొట్టె. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి రాగి చపాతీ వేసుకోవటమే. ఇలా చపాతీ వేసిన తర్వాత సైడ్స్‌న కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. రాగి పిండిలో స్పెషల్‌గా ఐరన్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అవి మన బాడీకి బూస్ట్‌గా బాగా పనిచేస్తుంది. మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇలా చపాతీని 2 సైడ్స్ బాగా కాల్చాలి. రాగి పిండితో ఎంతో హెల్తీ అయిన ఫుడ్ రాగి జావ, రాగి సంగటి కాకుండా ఇలా రాగి చపాతీని చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రాగి రొట్టెలు బరువు తగ్గటానికే కాదు, షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. వారంలో 2 సార్లైనా ఇలాగ రాగి పిండితో చపాతీ చేసుకొని తినండి. చాలా మంచిది. గోధుమల కన్నా రాగి చపాతీ చాలా మంచిది. ఈ రొట్టె చేసిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని 1 బై 1 కాల్చిన తర్వాత ఈ చపాతీని ఆకుకూరలతో కానీ, ఆకుకూర పప్పులో కానీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇలాంటి మరెన్నో హెల్తీ అయిన వంటకాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.